ఫార్మా వ్యాపారం చేసే శరత్ చంద్రారెడ్డి, వస్త్ర వ్యాపారం చేసే గోపీనాథ్ రెడ్డిలు ఏసీఐ ముసుగులో దోపిడీకి పాల్పడుతున్నారని జనసేన విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మెప్పు కోసం ఏసీఐ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రయత్నం చేస్తున్నారని, భోగాపురంలో పెద్ద స్టేడియం కడతామంటూ 40 ఎకరాల భూమి కోసం ప్రతిపాదన పెట్టారని వెల్లడించారు. అలాగే స్టేడియంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టి చేజెక్కించుకోవాలని ప్రయత్నం చేయడం వాస్తవం కాదా అని మూర్తి యాదవ్ ప్రశ్నించారు. ఆడుదామాంధ్ర ఆటలను ఏసీఐ స్టేడియంలో నిర్వహిస్తారా అని నిలదీశారు. విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, గోపీనాథ్ రెడ్డి, రోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు ఏసీఐలో అక్రమాలు చేస్తూ వైసీపీ కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. దీనిపై బీసీసీఐకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఏ విషయం మీద నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నానో ఆ విషయాన్ని ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తే ఈ 2 గంటల్లో నాకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ కానీ బెదిరింపు కాల్స్ కానీ ఏవి కూడా ఈ ప్రెస్ మీట్ తర్వాత నేను ప్రతి ఒక్క అంశం ఏదైతే ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తా ఉన్నానో దానికి కట్టుబడి ఉంటాను. నాకు ఫోన్ చేసి ప్రెస్ మీట్ ఆపమన్న వాళ్ళని కానీ, నన్ను బెదిరించిన వాళ్ళని కానీ, నా అంతు చూస్తామని చెప్పినటువంటి వాళ్ళకి కానీ, నేను ఇక్కడే పుట్టి పెరిగాను, దేనికి కూడా భయపడి వెనకడిగేసేది లేదు. నేను మాట్లాడే ప్రతి అంశం ఆరోపణలు కాదు, కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏ విధంగా దోపిడీకి గురి కాబడతా ఉంది, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముసుగులో వైసీపీ దొంగల ముఠ ఏ విధంగా దోచుకు తింటుంది, ఈ దొంగల ముఠాకి విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద కన్ను పడితే ఆయన పక్కనే ఉన్నటువంటి శకునిలాగా అప్పట్లో విజయసాయిరెడ్డి పక్కన ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని చేజిక్కించుకోవాలి, బంగారు బాతు లాంటిది, ఇది 100 కోట్ల రూపాయలు దీంట్లో దోచుకు తినొచ్చు అనేటువంటి నెపంతో ఒక కామధేనువు లాంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఈ యొక్క విజయసాయిరెడ్డి దొంగల ముఠాకి ఏ ఒక్క క్రికెట్లో అనుభవం లేకుండా సాక్షాత్తు 2019లో కార్యదర్శిగా శరత్ చంద్రారెడ్డిని నియమించడం, అప్పుడే విజయసాయిరెడ్డి బినామీగా ఉన్నటువంటి విశాఖలో బట్టల వ్యాపారం చేసుకున్నటువంటి ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి ఆయన్ని ట్రెజరర్గా అప్పుడు నియమించడం, ఆ తరువాత నిబంధనల విరుద్ధంగా 2022 సెప్టెంబర్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా వీళ్ళంతటి వీళ్ళే ఇదే శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ తిహార్ జైల్లో ఉంటుండగా ఎలాగా ఏసీఏకి అధ్యక్షుడయ్యాడు, అధ్యక్షుడికి నామినేషన్ పత్రంలో సంతకం పెట్టించుకోవడానికి వెళ్ళినటువంటి ఆయన సోదరుడు స్వయాన విజయసాయిరెడ్డి కూతురిని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి రోహిత్ రెడ్డికి తెలియకుండానే శరత్ చంద్రారెడ్డి నామినేషన్ పత్రంలో సంతకం చేయించుకొని వచ్చినప్పుడు ఆయనకి తెలియకుండానే ఇదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ ఎలాగైపోయారు, ఇదే ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి ట్రెజరర్గా ఉండేటప్పుడు గుంటూరు
అసోసియేషన్లో, గుంటూరు క్రికెట్ అసోసియేషన్లో సభ్యుడిగా ఉన్నాడు. ఇదే 2022లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి కార్యదర్శిగా విజయనగరం క్లబ్ నుంచి ఏ విధంగా నియమింపబడ్డాడో, విజయసాయి దొంగల ముఠ ఏదైతే ఉందో, శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి వందల కోట్ల రూపాయల్ని దోచుకోవడానికి ఇది వైకాపా క్రికెట్ అసోసియేషన్గా తయారు చేసిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంటర్నేషనల్ స్టేడియం, ఆ ఇంటర్నేషనల్ స్టేడియంలో మూడు సంవత్సరాలకు గాను ఒక క్రికెట్ మ్యాచ్ జరగాల్సి ఉంటుంది. అంతేగాని ఒక రాష్ట్రంలో 10 స్టేడియంలు కట్టడం, 10 మ్యాచ్లు జరగడం ఏటా అన్నది ఎక్కడ కూడా జరగదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డికి మెప్పు పొందడం కోసం ఈ గోపీనాథ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల ముఠా ఏదైతే ఉందో, ఈ శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డిలు వీళ్ళు దోచేటువంటి భూములకి అండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలని వీళ్ళు చేసినటువంటి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కబ్జాని, అవినీతి అక్రమాలని ఇవాళ జనసేన పార్టీ తేటతెల్లం చేస్తూ ఉంది. ఇంత పెద్ద స్టేడియం ఇక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం విశాఖలో ఉంటే ఈ స్టేడియంని ఈ ముఠా చెందినటువంటి వ్యక్తులు, ఈ శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డిలు ఎవరైతే ఉన్నారో భోగాపురంలో వీళ్ళకి ఉన్నటువంటి 500 ఎకరాల దగ్గర ప్రభుత్వంలో 40 ఎకరాల భూమిని కేటాయించడానికి అత్యంత పెద్ద ఇంటర్నేషనల్ స్టేడియం కడతానని చెప్పి బూచిగా చూపించి వీళ్ళ భూమిని ప్రభుత్వానికి ఇచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 500 ఎకరాలకి భూమి రేటు విలువ పెంచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చెప్పి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముసుగులో ఉన్నటువంటి ముఠా పన్నాగం పన్నిన మాట వాస్తవం కాదా? ప్రతిపాదన పెట్టిన మాట వాస్తవం కాదా? తద్వారా ఇప్పుడున్నటువంటి పిఎం పాలెం ఏదైతే స్టేడియం ఉందో ఆ స్టేడియంని ఈ గోపీనాథ్ రెడ్డికో ఒక షాపింగ్ కాంప్లెక్స్ తయారు చేసేసి దాన్ని వీళ్ళు చేజిక్కించుకుందాం అనుకున్నటువంటి స్కెచ్ వాస్తవం కాదా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతూ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫ్యాన్ పార్క్ పేరుతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డబ్బుల్ని ముఖ్యమంత్రి కోసం ముఖ్యమంత్రి ఫోటోలు వేసి ఐపీఎల్కి సెమీఫైనల్స్కి, ఫైనల్స్కి స్క్రీన్లు పెట్టి ₹1 కోట్ల దుర్వినియోగం చేశారు.